హలో, మీ పేరు? స్వర్ణ. వాలంటీర్ డే వస్తుంది కదా, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? ఆ రోజు వెనస్డే వచ్చింది కాబట్టి అంటే ఎస్ ఓకే. నేను కోచింగ్ తీసుకుంటున్నా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రావాలి. అవునా, నిజమా? క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి, వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి ఈవినింగ్ అయింది, వాళ్ళందరూ జాబ్స్ చేస్తున్నారు. రాత్రికి ఏదో ఒక సినిమా పెట్టుకొని చూసుకొని ఎవరి రూమ్లో వాళ్ళు పోయి పడుకుంటున్నారు. రాత్రిగా ఇదే మా ప్లాన్స్. ఇంకేమైనా ఉంటుంది కదా? ఏమీ లేవు. అంటే వాలంటీర్ డే కదా రోజు. ఎవరికి బాయ్ ఫ్రెండ్స్ లేరు, అందరం సింగిల్సే. సింగిల్ నాకు నిన్ను చూస్తే అట్లా అనిపిస్తారు నాకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సింగిల్ నా ఫోనే ఇచ్చేస్తా బ్రో, నా ఫోనే ఇచ్చేస్తా, లాక్స్ అన్ని. ఏమున్నది, మీరు గర్ల్స్ ఉంటారు కదా, మన ఏమంటారు, నేమ్స్ పెట్టుకుంటారు, స్మైలీ. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? ఫోనే ఇచ్చేస్తాను ఎవరికైనా ఫోన్ చేస్తావు? సరే, ఎవరికైనా ఫోన్ చేసుకోండి. నాకు డౌట్. ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్. సరే, ఇప్పటిదాకా ఎందుకు సింగిల్ గా ఉన్నారు? ఎందుకు సింగిల్ గా ఉన్నారు? ఆలోచించారంటే మింగిలే. అస్సలు మీరు ఇంతసేపు ఆలోచిస్తారంటే అలాంటి మింగిలే కాదు, సింగిలే. సరే, ఎందుకంటే నీ ఫ్రెండ్స్కి ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళకి కూడా మీకు అనిపించలేదా? అంటే నేను కూడా మింగిల్ ఉంటే బాగుంటుందని. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. ఇంట్రెస్ట్ లేదు. మీకు ఎవరన్నా అంటే పర్లేదా? చేశారు. అబ్బా, ఏమి చెప్పినావే? నువ్వు చేశారా? ఎంతమంది చేశారు? ఓ 5. నేమ్స్ గుర్తున్నాయా? వద్దు. ఇంటెలిజెంట్ ఫెలో. సరే, నేమ్స్ వద్దు. సరే, అంటే వాళ్ళు ఇప్పుడు టచ్లో ఉన్నారా? ఉన్నారు. ఎలా ప్రపోజ్ చేసారు ఒకసారి చెప్పండి. చాలా సెకలు ఉన్నారా నీలో? ప్రజెంట్ ఆ పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు కెమెరా సైడ్ అనుకో. ఏం లేదు, వస్తారు, ఐ లవ్ యూ అని చెప్తారు. నేను డైరెక్ట్గా మొహం మీద నో అని చెప్తా. అట్లా హట్ అవుతారు కదా, అంత అయితే అవని నీ ఇష్టం అని ఒక అబ్బాయి చెప్పడం కూడా అదొక గ్రేట్. అది మీరు అట్లా డైరెక్ట్ గా ఇష్టం అని చెప్తే నార్మల్ గా మాట్లాడామనుకో ఏదో ఒక ఫీలింగ్స్ వచ్చింది. అసలు ఇంకా డైరెక్ట్ గా మొహం మీద క్లారిటీగా నో అని చెప్పామనుకో, సరే నార్మల్ గా ఫ్రెండ్ గానో ఎట్లా వాళ్ళ కొలీగ్ లానో ఉంటాము అంటారు. నాకు తెలీదమ్మా. ఓకే, ఇంకా అయిపోయా. అంటే ఇప్పటిదాకా సింగిల్గా ఉన్నారు కానీ ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన, వాళ్ళు కాల్ మాట్లాడు, నువ్వు హాస్టల్లో ఉండదు. సరే, వాళ్ళు కాల్ మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు నీకు ఎప్పుడు అనిపించలేదు ఇట్లా నేను కూడా సింగిల్ అక్కడ మింగిల్ ఉంటే బాగుంటుంది? ఎందుకు నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అని సరిపోయారు, వాళ్ళతోనే నాకు టైం సరిపోతుంది. ఇంకా వాడికి నేనే ఇచ్చే టైము. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 daysలో 14 లోపు ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? వద్దున నాయనా నాకున్న తలకాయ ప్లస్ ఎక్కువైపోయి నువ్వు. ఎందుకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే ఏమీ లేదు. ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ ఒప్పుకున్నాను అనుకో, ముందు కజిన్స్ ఒప్పించుకోవాలి, పేరెంట్స్ని ఒప్పించుకోవాలి, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఒప్పించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. ఇదంతా గోల్ లేకపోతే వాళ్ళే ఎవరో ఒకరిని తీసుకుని వస్తారు, చేసుకుని పోతే సరిపోతుందిగా. బంగారం రా. ఇక్కడ అనుకో మనం అందరినీ ఒప్పించాలి, అక్కడ అనుకో వాళ్ళందరూ మనల్ని ఒప్పిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక అమ్మాయికి ఉంటుంది, నాకు ఇట్లాంటి అబ్బాయి కావాలా, ఇట్లా ఉండాలని చూస్ చేసుకుంటారు. మీకు ఎట్లాంటి అబ్బాయి కావాలనుకో? తను మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి, నన్ను షాపింగ్కి తీసుకువెళ్ళాలి, నేను చెప్పిన పనులన్నీ చేయాలి. అబ్బాయి అయితే చాలే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అబ్బాయి క్వాలిటీస్ ఉంటాయి కదా వాళ్ళకు. కొందరు అంటారు ప్రభాస్ లాగా ఉండాలా, ఇది ఉండాలా. 6 feet చాలు. 6 feet నేను 5 ఉన్నాగా. 5 సరే అంటే 5 లేనా ఉన్నదా అంటున్నా, నాకు తెలియదు. 6 feet చాలు, సన్నగా ఉంటే చాలు, సాఫ్ట్వేర్ జాబ్, మంచిగా మాట్లాడితే చాలు. ఇది ఎంత ఉండాలి దానికి అంత నాకు అంత ఇంట్రెస్ట్. గడ్డం ఎక్కువ ఉంది. సరే సర్లే,
ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? గడ్డ ఉంటే బాగుండదా? షేప్ గడ్డం అది అంటే చిన్నగా చాలా ఉండాలి. మందికి బ్యూటీ అంటే ఇష్టం అంట కదా. అవును, అంటే ఇందాక నేను యాంకరింగ్ చేస్తుంటే ఒక ఆయన అన్నాడు కదా, కెమెరా అన్నాడు కదా గడ్డం బాగున్నాయి అని చెప్పి. గడ్డం బాగుంది, ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు. సన్నగా మంచి షేప్ సన్నగా మంచి షేప్ అరే ఏంట్రా ఇది? సరే ఇప్పుడు నేను ఒకవేళ డ్రీమ్ చేసుకున్నాను అనుకో, యాక్సెప్ట్ చేస్తారా? చాలా సెకలు ఉన్నారా నీలో? లేదు, మీరు నాకన్నా పెద్దోళ్ళ ఉన్నారు. నేను పెద్దవాళ్ళన్నా. మీ ఏజ్ ఎంత? వద్దు, పర్సనల్ వద్దు. సరే నా ఏజ్ అడుగు చెప్తా, సింకేతలేదు. మీ 27 28 ఉన్నట్టున్నారు. అంత పెద్ద అంటారు ఆ? లేలే అంత ఉంటారు. లేదు, కెమెరాగా చూపిస్తా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సరే లవ్ మ్యారేజ్ బెటర్ చెప్పండి. నో మ్యారేజ్ ఇస్ బెటర్. ఏమైందిరా? నో మ్యారేజ్ ఇస్ ది బెటర్. వై అంటే అదే లైఫ్ అనేది peaceful. ఇప్పుడు సింగిల్ ఎట్లుంటారు చెప్పండి. ఒక life సింగిలే అనేది- ఒక life సింగిలే అనేది- హ్యాపీ. సింగిలే. అంటే ఎట్లా? ఇప్పుడు మనకి ఏదైనా నచ్చింది అనుకో, మీ సింగిల్ కష్టాలు చెప్పండి అంత. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. సింగిల్ కష్టం కాదు, సింగిల్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ చెప్పండి పోనీ. మా డెసిషన్స్ మాది, ఓకే పక్కన వాళ్ళకి షేర్ చేస్తాం, ఓకే అంటారు, అంతే. ఇదే పెళ్ళైంది అనుకో, మొగుడు అనుకో, వాడిని బ్రతిమలాడించుకోవాలి మేము ఏదైనా చెయ్యాలి అంటే. అదే ఫ్రెండ్స్ అనుకో, వాడు జస్ట్ వింటాడు అంతే. లేకపోతే మళ్ళీ సలహాకి ఇంకో సలహా ఇస్తాడు, అంతేగాని ఇదే చెయ్యని చెప్పడు. అది నాకు నిజంగా బాయ్ బెస్ట్ కూడా లేరు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవునా? బాయ్ బెస్ట్ అసలు అసలు లేరు. నాకున్నాడు బాయ్ బెస్టీ ఉన్నాడు. సరే ఇప్పుడు వ్యాలంటైన్స్ వస్తుంది కదా, అడుగుతున్నారు ఇంకా అడుగుతుంది ఎందుకు? లవర్ లేనప్పుడు ఎందుకు ఇవన్నీ వేస్ట్ అవ్వాలి? లవర్ లేడా? నాకు నమ్మాలి. నిజంగా ఉంటే డీపీలో ప్రొఫైల్ అని పెట్టి డీపీ ఎందుకు పెట్టుకుంటే మీరు పర్సనల్ పెట్టుకోక యాప్ వేసుకొని చూస్తారు మీరు. అబ్బా మాకు అంత సీన్ లేదని. నిజంగా లేదు, బాయ్ బెస్ట్ ఎవరు ఉన్నాడు అంతే. నాకు డౌటే. నాకు అది కూడా లేదు. బాయ్ బెస్ట్ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్ అంతే, క్లోజ్ గా బాగా డీప్ గా ఉంటాను. సరే ఎందుకు సింగిల్ గా మీకు ఎంత ఒక్కరు ప్రపోజ్ చేయాలి ఇప్పటివరకు? చేశారని ఎందుకు వేస్ట్ అవ్వాలి? నీ చేసిన వేస్ట్. వచ్చిన వాళ్ళు కూడా వేస్ట్ కాలే. ఎందుకు అట్లా? వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఎల్డర్స్ మీద రెస్పెక్ట్ లేదు. వస్తారు, ట్రై చేస్తా ఉంటామంటారు, పోతారు. వచ్చే మనిషి పాసింగ్ క్లౌడ్ లా ఉండకూడదు. ఏంటి? అక్కడే ఆకాశంలో ఉండిపోవాలి. ఆకాశంలో ఉండిపోవాలా? స్టాచ్యూలోకి ఇట్లా ఆగిపోవాలా? ఆగిపోవాలి, మా దగ్గరే ఆగిపోవాలి. పాసింగ్ క్లౌడ్స్ ఇక్కడ పడిద్ది వర్షం, తర్వాత అడిపోయిద్ది. ఎందుకు? ఆకాశం ఉంది, ఆ మబ్బు అక్కడేగా ఉంది. పాసింగ్ క్లౌడ్స్ అక్కడే ఉందా? ఆకాశం అక్కడే ఉండాలి. సరే